Good morning students, 10th class mathematics chapter 2 sets. George Carter developed the theory of sets. He was a German mathematician. What is a set? A set is a collection of well-defined objects where well-defined means that all the objects in the set have a common property. Second one, it is possible to decide whether any given object belongs to the set or not. For example, A equal to 2, 4, 6, 8, 10 and so on. ఇది సెట్ అవుతుందా కాదా అంటే మనము ఈ టూ కండిషన్స్ని చెక్ చేయాలి. ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటికీ కూడా కామన్ ప్రాపర్టీ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. 2, 4, 6, 8, 10 ఆల్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్ ఈవెన్ నెంబర్స్. అంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా కామన్ ప్రాపర్టీ ఉంది. ఈవెన్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2. ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీ అంటే ఈ ఎగ్జాంపుల్లో అన్ని ఎలిమెంట్స్ ఈవెన్ నెంబర్స్ అయి ఉన్నాయి. ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీ. ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. కామన్ ప్రాపర్టీని ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా కలిగి ఉన్నాయి. సెకండ్ వన్, ఇట్ ఈస్ పాసిబుల్ టు డిసైడ్ whether any given object belongs to the set or not. For example, నేను 5 రాశాను. ఈ 5 అనేది ఈ కలెక్షన్లో ఉంటుందా ఉండదా అంటే 5 అనేది ఉండదు. అలానే 12 రాశాను. 12 అనేది కలెక్షన్లో ఉంటుందా అంటే ఉంటుంది. అట్లనే 15 రాశాను. 15 ఈ కలెక్షన్లో ఉంటుందా అంటే ఉండదు. నెక్స్ట్ 18 రాశాను. 18 ఈ కలెక్షన్లో ఉంటుందా అంటే ఉంటుంది. సెకండ్ కండిషన్, ఇట్ ఈస్ పాసిబుల్ టు డిసైడ్ వెదర్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆర్ నాట్. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఆబ్జెక్టు మనం రాసినటువంటి దాంట్లో ఉంటుందా ఉండదా అనేది డిసైడ్ చేయగలిగితే ఆ కలెక్షన్ అనేది సెట్ అవుతుంది. మనం రాసినటువంటి ఈ కలెక్షన్ సెకండ్ ప్రాపర్టీని కూడా సెకండ్ కండిషన్ని కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ set. Objects in a set are called elements of the set. సెట్లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ని ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్. సెట్ నోటేషన్ యూజెస్ బ్రేసెస్ ఆర్ కర్లీ బ్రాకెట్స్. సెట్స్ని మనము ఈ బ్రాకెట్స్ యూజ్ చేసి రాయడం జరుగుతుంది. అంతేగాని ఈ ఓపెన్ బ్రాకెట్స్ కానీ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి మనము యూజ్ చేయము. సెట్స్ ఆర్ డినోటెడ్ బై అప్పర్ కేస్ లెటర్స్. అంటే సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ని. ఎలిమెంట్స్ ఆర్ డినోటెడ్ బై లోయర్ కేస్ లెటర్స్. సెట్స్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి మాత్రము స్మాల్ లెటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ వోవెల్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్ వి ఈక్వల్ టు ఎలిమెంట్స్ స్మాల్ లెటర్స్తో రాయడం జరిగింది. ఏ, ఈ, ఐ, ఓ, యు ఆర్ ఓవెల్స్. ద సింబల్ డినోట్స్ బిలాంగ్స్ టు. ఈ సింబల్ బిలాంగ్స్ టుని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సింబల్ డస్ నాట్ బిలాంగ్ టుని రిప్రజెంట్ చేస్తుంది. ద సింబల్ డినోట్స్ డస్ నాట్ బిలాంగ్ టు. ఈ సింబల్ని మనం చదవడం కూడా బిలాంగ్స్ టు అని, ఈ సింబల్ని డస్ నాట్ బిలాంగ్ టు అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. 3 అనే ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి 3 బిలాంగ్స్ టు ఏ అని రాసాము. 5 కూడా ఏలో ఉంది కాబట్టి 5 బిలాంగ్స్ టు ఏ అని రాసాము. 7 అనేది ఏలో లేదు కాబట్టి 7 డస్ నాట్ బిలాంగ్ టు ఏ అని రాసాము. 9 కూడా ఏలో లేదు కాబట్టి 9 డస్ నాట్ బిలాంగ్ టు ఏ అని రాయడం జరిగింది. A set can be written either in roster form or in set builder form. సెట్స్ని మనము 2 టైప్స్ ఆఫ్ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి రోస్టర్ ఫామ్, ఇంకొకటి సెట్ బిల్డర్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 12. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 12. దీన్ని రోస్టర్ ఫామ్లో ఎలా రాస్తాము, సెట్ బిల్డర్ ఫామ్లో అయితే ఎలా రాస్తాము. ఏ ఈక్వల్ టు 2, 3, 5, 7, 9. 2, 3, 5, 7, 11 or prime numbers less than 12. In roster form, we write all the elements and separated by commas. Roster form లో మనం అన్ని ఎలిమెంట్స్ రాసి కామాస్ పెట్టడం జరుగుతుంది. తర్వాత బ్రాకెట్స్ని
క్లోజ్ చేయడం జరుగుతుంది. సెట్ బిల్డర్ ఫామ్లో ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 12 అని రాసి వదిలేయడం జరుగుతుంది. we use a letter x for elements of the set. It is followed by a vertical line. Then we write the characteristic property of the elements. Example 2. B equal to set of factors of 12. Roster form B equal to factors of 12. 1, 2, 3, 4, 6, 12 or factors of 12. In set builder form, we write x for the elements. It is followed by a vertical line. Next we write the characteristic property of the elements. అంటే ఈ x ఏం చెప్తుందో నెక్స్ట్ రాయడం జరుగుతుంది. దీన్ని సచ్ దట్ అని చదవాలి. టెక్స్ట్ బుక్లో ఈ విధంగా డాట్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది.